24 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. 4-5 లక్షలు అనేది వెరీ కామన్. 24 లక్షల మంది యూత్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి వేరే చోటుకి వెళ్ళి ఉద్యోగాల కోసం వాటి కోసం వెళ్ళిపోయారు. అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొంది. మన రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోయింది, స్థలాల విలువ పడిపోయింది, ఇళ్ల విలువ పడిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఇవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా అక్కడ కార్పొరేటర్కు లేకపోతే ఎమ్మెల్యేకు ఎన్నో డబ్బులు ఇవ్వాలి. ఏ వ్యాపారం బతకట్లేదు, ఏ మనిషి బతకట్లేదు. ఇంకొకసారి వస్తే మాత్రం ఖచ్చితంగా సగం ఆంధ్రప్రదేశ్ కాలేదు నా ప్రగాఢ విశ్వాసం. ప్లీజ్ ఇది చాలా ప్రమాదకరంగా. నేను ఇంతగా మీరందరూ ఇవాళ ఇక్కడ 200-300 మంది వచ్చారు. 200-300 మంది ఈక్వల్ టు 2 lakh పీపుల్. మీరు 2 లక్షల మంది. మీరు నేనేం చెప్పినా ప్రెసిడెంట్ గారు ఏం చెప్పినా వినండి. ఎందుకు వినమంటారంటే మీరు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు, అది ఇక్కడ అజయ్ గారు వీళ్ళెవరో పెద్దలు చెప్పిన మాటలు తెలుసుకోవాలి. అవి ప్రజలకు చెప్పండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. సో ఇలాగా మన పరిస్థితులు. అలాగే మీకు ఆత్మకూరు గురించో లేదా కావలి గురించో తర్వాత ఇక సర్వేపల్లి ఇలాంటి ఏరియాలు అన్ని గురించి చూసినప్పుడు ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. మీకు సర్వేపల్లి అదే వ్యవసాయ శాఖ మంత్రి ప్రపంచంలో ఎక్కడైనా దొంగతనం జరుగుతుంది. బ్యాంకులో దొంగతనం విన్నాము, లేకపోతే ఇళ్లలో దొంగతనం పడతారు, లేదా కోర్టులో దొంగలు పడతారు. ఏంటిది అంటే వాడి రికార్డులు ఏమో ఉన్నాయి, కరప్షన్ రికార్డులు, అవి కాదు. అతను మనకి వ్యవసాయ శాఖ మంత్రి. ఏ వ్యవసాయదారుడైనా ఏ వ్యవసాయం చేసుకునే వ్యక్తి అయినా బాగుపడతారా ఇలాంటి వ్యక్తి చేతులు? ఇలాంటి మంత్రులు ఇలాంటి ఇది ఎక్కువ చదువుకుంటారేమో, ఉద్యోగాల్లో నిరుద్యోగ సమస్య, ఇలాంటి మీడియోకర్ నాలెడ్జ్ చేతకానటువంటి మినిస్టర్స్, చేతకానటువంటి వీళ్ళ అధినేత ఎలా మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు మేమందరం తలుచుకుంటే మీ వ్యక్తిగత జీవితాలు, మీ పర్సనల్ జీవితాలు మీకు తీరేమో బయటికి మాకు చేత కదా, మాకు తెలియదునా ధైర్యం మాకు అంటే మనందరికి, మన జన సైనికులకి, వీరమేళకి ఒక సంస్కారం, ఒక సాంప్రదాయం. ఈ చెత్త కాదు మాట్లాడాల్సింది, సమస్యలు ఎత్తి చూపించాలన్నటువంటి జ్ఞానం మీకు. అక్కడ జ్ఞానం లేదు, అజ్ఞానంతో బతుకుతుంది వైసీపీ. సో వీళ్ళకి లెసన్ చెప్పండి. మాకు ఒకటే కన్సర్న్ ఏంటంటే, ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఇక్కడ చదువుకున్నాను, చాలా లైఫ్లో కష్టాలు పడ్డాను, సుఖాలు నుంచి అన్యాయం నుంచి. ఇవాళ నాకు అజయ్కో మాకు జీవితంలో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పీస్ఫుల్గా బతకడం తప్ప మేము సాధించగలిగేది కూడా ఏం లేదు. ఏదో చేయగలుగుతాం, కానీ మన రాష్ట్రం బాగుండాలని ఒక కోరిక మాత్రమే ఉంది. అలాగే మీరందరూ కూడా ఏదేదో ఒక లెవెల్ కష్టాలు నష్టాలు స్థిరపడ్డారు, కష్టాలు పడుతున్నారు, బాధపడవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ బిడ్డలు, ఒక పుట్టిన బిడ్డ లేకపోతే 13-14 ఏళ్ళు చదువుకున్న బిడ్డలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళ భవిష్యత్తు ఏమి ఇస్తారండి? పంపించేస్తారా? అక్కడి నుంచి మీ ఊరికి పంపించేసేసి ఎక్కడో వేరే రాష్ట్రంలోనో వేరే చోట వేరే దేశంలో బతకాల మన పిల్లలు, మీ పిల్లలు లేకపోతే మీ పిల్లల పిల్లలు? ఏమి మన రాష్ట్రంలో గుడిపేట, మన రాష్ట్రంలో అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల మందికి జాబ్ రాగలిగితే, ఉద్యోగ అవకాశాలు వస్తే ఎందుకు వెళ్ళాలి? తల్లిదండ్రులు వదిలిపెట్టి దూరం ఎందుకు బతకాలి? ఇలాంటి పరిస్థితులు మనం ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు రావాలంటే మనం మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలి. జనానికి చెప్పండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా ఆ అహంకారం ఏంటంటే మేము ఓటుకి ఇచ్చేస్తాం, ఓటు మాకు పడతానికి ఉన్నది. అది ఎవరు తెలంగాణలోనే ఇక్కడ అసలు జనాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇవాళ మీ ఆస్తుల్లో మీ మీద ఎన్ని పనులు వేశారో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఏమో మీ లేడీస్ తెలుస్తుంది కదా, 5 ఏళ్ల క్రితం సరుకులు విలువలా ఉంది, కందిపప్పు లేకపోతే కిరసనాయిల్ వాటెవర్. ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా ఉంది? అంత పెరగాల్సిన అవసరం లేదు. కరప్షన్ జరిగితే తప్ప అంత పెరగదు. ఆ పెయిన్ మీకు తెలుసు. అలాగే పన్నులు కడుతున్నటువంటి ఎంతో మంది మగవాళ్ళు ఉన్నారు. మీరందరికీ తెలుసు మీ బాధలేండి.
ఇవన్నీ కూడా మనం పరోక్షంగా లంచగొండితనం వల్ల వచ్చే నష్టాలు. వీళ్ళ లంచగొండితనం దుర్మార్గంగా పీక్స్ అయిపోయింది, ఇలా రౌడీజం పీక్స్ అయిపోయింది. వీళ్ళలో ఒక్కొక్కరిని నిలబెడితే వైసీపీలో ఒక్కరు కాదు, ఒక 20-30 దావులు ఇబ్బంది మాఫియాలు ఉన్నారు. కానీ అరామ్ పిట్లర్ లాంటి గొప్ప వ్యక్తిని కూడా ఆఖరికి బంకర్లో పెట్టి సూసైడ్ చేసి వచ్చిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని మనం ఏమి చేయకుండా వాళ్ళే చేసుకుంటారు. మనం చేయాల్సిందల్లా జనసేన టీడీపీ అలయన్స్ని విజయవంతం గెలిపించండి. ఆ తర్వాత మీకు మంచి ప్రభుత్వం ఖచ్చితంగా. అలాగే ప్రజలు వెళ్ళి మాకేం చేస్తుంది జనసేన, మాకేం జరుగుతుంది మీ వల్ల అడుగుతారు. ఖచ్చితంగా అలాంటి ప్రశ్న ఉపయోగించారు. చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి. బేసిక్ సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కావాలా, లేకపోతే విద్య, వైద్యం, ఉపాధి ఇవి ఇవ్వాలా, ఫ్రీగా ఇవ్వాలి విద్యా వైద్యం. ఇది రూల్, ఇది బాధ్యత. ప్రతి బిడ్డకి చదువు వైద్యం, ప్రతి పౌరుడికి చదువు వైద్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఇప్పటికే చాలా తప్పు జరిగింది. ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకెంతకాలం జరుగుతుందో చెప్పలేదు. ఖచ్చితంగా ఏవి జరుగుతాయి, మంచి పనులు జరుగుతాయి. ఏ మంచి పని అయినా సరే మీరు ప్రామిస్ చేయండి ఆన్ బిహాఫ్ ఆఫ్ జనసేన. ఖచ్చితంగా చేసి టీడీపీ చూసాం, వైసీపీ చూసాం, కానీ పవన్ కళ్యాణ్ జత కలిసిన టీడీపీ జనసేన అలయన్స్ ప్రభుత్వాన్ని మీరు చూడబోతున్నారు. మంచి సపోర్ట్ చేయండి. జై జనసేన, జై.